హలో, నేను మీ విశ్వనరుడు శ్రీనివాస్. ఈరోజు మరి మనం ఈ మధ్యకాలంలో వేమన పద్యాలను మనం స్మరించుకుంటూ ఉన్నాం కదా. పూర్వకాలంలో మన పితరుల టైంలో ఆ సమాజంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి పండుగలను గురించి అనేకమైనటువంటి వాటిని గురించి మరి ఆయన అభిప్రాయాలను పద్యాల రూపంలో తెలియజేస్తాడు. కాబట్టి ఈరోజు మనం కూడా కొన్నిటిని స్మరించుకుందాం. అయితే వేమన పద్యాలను సిపి బ్రౌన్ అనేటువంటి బ్రిటిష్ ఒక అధికారి దాదాపు సుమారు 5,000కు చిల్లర పద్యాలను మరి ఆయన ప్రింట్ చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి మహాభాగ్యం వలన ఈరోజు మనం వేమన పద్యాలను స్మరించుకుంటూ ఉండడానికి ప్రధానమైన కారణం. కనక మృగము భువిని కద్దులేదనకయే తరుని విడిచిపోయే దాశరథియో తెలివిలేనివాడు దేవుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా. సీతమ్మ తల్లి అడిగిందంట రాముల వారిని, ఏమండి మరి బంగారు నాకు లేడీ కావాలి, బంగారు జింక కావాలన్నప్పుడు మరి ఆ జింక కోసం ఉందని వెళ్ళిపోయాడంట. అందుకనే మరి బంగారంతో తయారు చేసినటువంటి జింక మరి ఉండదు కాబట్టి అది కూడా అవగాహన లేని రాముడు దేవుడు ఎట్లయినాడని చెప్పేసి వేమన విమర్శించడం జరిగింది. మరి ఈ విషయంలో ఎవరో చెప్పారని కాకుండా మనకు మనమే ఆలోచించుకొని ఒక పద్ధతి ప్రకారం ఆలోచించి దాని ప్రకారం మనం ఆలోచించాలి. కాబట్టి తొందరపడవద్దు, ఎవరు పడితే వాళ్ళు చెప్పిన దాంట్లో పోవద్దని ఆయన సూచించాడు. ధన్యవాదాలు, ఉంటాం మరి.